ఒకసారి చూడండి ఎంత కిందకుందో. పెద్దోళ్ళు చిన్నలు మళ్ళీ మీ ముందుకు వస్తామండి. అందరూ బాగున్నారండి, బాగుండాలండి. మేమైతే అండి మా ఊరు దగ్గరలో కొన్ని కిలోమీటర్ దూరంలో కొండపైకి అయితే ట్రెక్కింగ్ చేసుకుని వెళ్దామని మా ఊరు జంక్షన్లో అయితే అండి టీ తాగి ఎర్లీ మార్నింగ్ ఉదయం 5 గంటలకి బయలుదేరామండి. నేను నా ఫ్రెండ్స్ మా ఊరు జంక్షన్లో అయితే అండి వేడివేడిగా టీ తాగి బయలుదేరామండి. మన వాళ్ళు అయితే వస్తానని ముందుగా చెప్పారండి. మేమైతే అండి ముందు రోజు నైటే ప్లాన్ చేసుకున్నామండి. నేను అన్నానండి, అరే ట్రెక్కింగ్కి వెళ్దారా రేపు, మనం దగ్గరలో కూడా మంచి మంచి కొండలు ఉన్నాయని చెప్పానండి. సరేరా వెళ్దామని ముందుగా అయితే చెప్పారండి. అదిగోండి హాయ్ చెప్తున్నారండి మా వాళ్ళు అయితేనే. అబ్బాబ్బాబ్బా మా ఊరు స్టార్టింగ్లో అండి ఆ మేఘాలు, ఆ మంచు కురుస్తూ కొండపైన భలే అద్భుతంగా ఉందండి. చూడండి ఒకసారి, చాలా అద్భుతంగా ఉందండి. మా ఊర్లో అండి పోలవరం ప్రాజెక్ట్ కాలువ ఉంటుందండి. ఈ కాలువ కింద నుంచే మనం వెళ్తా ఉండే. ఇప్పుడు ఈ కాలువ కిందన ఈ కెనాల్లో అయితే అండి చాలా చల్లగా ఉంటుందండి. మామూలు చల్లగా కాదండి. సమ్మర్లో అయితే అండి చాలా చాలా చల్లగా ఉంటుంది. చాలామంది కొంచెంసేపు ఆగి వెళ్తుంటారండి ఇక్కడ. మా ఊరు నుంచి ఈ కొండ లోపల నుంచి వెళ్తే నర్సీపట్నం వస్తుంది. ఎవరైనా సరే ఈ రోడ్డు అంటే వెళ్ళేటప్పుడు ఇక్కడున్న మా ఇందేశం తల్లిని అయితే దర్శనం చేసుకుని వెళ్ళాలండి. ఎంత గొప్పవారైనా ఈ ఇందేశం వాక దాటేటప్పుడు ఈ తల్లిని అయితే దర్శనం చేసుకొని ముఖ్యంగా బయలుదేరి వెళ్ళాలండి. ఈ అమ్మవారి గుడి అయితే అండి పారుతున్న ఈ వరహా నది ఒడ్డునైతే ఉంటుందండి. చాలా అంచులో ఉంటుందండి. ఈ గుడి అయితే ఒకప్పుడు పాత గుడి కిందకు ఉండేదండి. తర్వాత ఈ గుడిని డెవలప్ చేసి పెద్దగా కట్టారండి. మనం ఇప్పుడు దాకా చూసిన ఒక అనుభూతి అయితే అండి ఇక్కడి నుంచి అయితే ఇంకా మరీ సూపర్గా ఉంటుందండి. అడవిలోకి వెళ్ళాలండి, మొత్తం అడవిలోంచి వెళ్ళాలి లోపలికి. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి. సరే తమ్ముని వెళ్ళిపో కనకాలరా. ఇక్కడి నుంచి అండి అంతా అడవి మార్గంలోనే వెళ్ళాలండి. ఇదంతా మట్టి రోడ్ అయితే ఉంటుందండి. చూడండి మంచు కురుస్తూ అలాగా మేఘాలు దిగుతూ ఈ వాతావరణం అయితే చాలా సూపర్గా ఉంటుందండి. ఉదయాన్నే కాబట్టి ఇంకా సూపర్గా ఉంటుందండి. ముందుగా అయితే అండి మనం అయితే ఒక ప్లేస్కి వచ్చామండి. ఇక్కడ నుంచి బండ్లు పార్క్ చేసుకొని ఇక్కడైతే ఒక గడ్డ ఉంటుందండి. ఆ గడ్డ దాటుకొని అలాగా తోటలోంచి పైకి అయితే వెళ్ళాలండి. మనం వెళ్ళే ప్లేస్లో మనం ట్రెక్కింగ్ చేద్దాం ప్లేస్లో ఒక వాటర్ ఫాల్స్ అయితే ఉంటుందని ఒకళ్ళు చెప్పారండి. మొన్న ఒకసారి ఫస్ట్గా నేనైతే ఈ లొకేషన్ అంతా చూసుకోవడానికి ఒకసారి వచ్చానండి. మరి చూడాలండి ఆ లొకేషన్ ఎలా ఉందో, మనం వాటర్ ఫాల్స్కి వెళ్ళగలమో లేదో చూడాలండి. చూసుకుంటే నా చేతి ఉంది జారిపోద్ది. నేను చెప్పాను నువ్వు నాశం చూసుకోమని, నువ్వు ఒకటే చేస్తావండి. నేను అందుకనే నేను ముందే చెప్పాను నాశంరా చూసుకోరా అని. ఇదిగోండి మనం వెళ్ళే కొండపైకి దారి అయితే ఇదేనండి. మనం అయితే బయలుదేరుతున్నామండి. చాలా దూరం అయితే నడాలండి. ఇక్కడి నుంచే కొంచెం హైట్కి కనిపిస్తుంది కొండ. ఇంకా ముందుకు వెళ్తే ఎంత హైట్ ఉంటుందో ఏటో చూసుకోవాలండి. చాలా దూరం అయితే నడాలండి. జాగ్రత్త చూసుకోవాలి రోయ్. దారి అసలు చూడు కింద గడ్డ ఎలా ఉందో, చాలా హైటు. ఏమైనా తేడా వచ్చిందనుకో. మేమైతే అండి కొండ అయితే అండి సగమే ఎక్కామండి. ఇంకా చాలా ఎత్తు అయితే ఎక్కాలండి. మేము కొంచెం దూరం ఎక్కితేనే చాలా హైట్ వరకు కనిపిస్తుందండి. అదే మొత్తం ఎక్కితే ఇంకా ఎంత హైట్ ఉందో చూడాలండి. మా వాళ్ళు అయితే సురుగ్గా నడుస్తున్నారండి. ఓపికగా అయితే మాత్రం బాగా నడుస్తున్నారండి. జారితే ఉంటుందమ్మా కిందకే. ఇంకా ఒక్కసారి ఆకాశాన్ని చూడండి. ఏదో మన చేతికి అందినట్టు ఉందండి ఆకాశం. మనకి సూపర్గా అయితే ఉందండి. ఇక్కడైతే అండి చాలా ప్రమాదకరంగా ఉందండి. ఇక్కడ నుంచి జారేమంటే 1 కిలోమీటర్ కిందకైతే వెళ్ళిపోతామండి. ఇదిగోండి మా వాళ్ళు ఇంకా ముందు ఉన్నారు. కానీ చాలా ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ. పక్షుల సౌండ్. గట్టి పట్టుకొని నడండి రే.
కళ్ళు తిరుగుతాయి. అలాగే కళ్ళు తిరుగుతున్నాయి ఇక్కడ. దేవుడికి వచ్చాను తర్వాత అలవాటు ఏమన్నా మనకి అలవాటు అక్కడే అలవాటు అవుద్ది. బాత్రూమ్ అక్కడ లేదు, అది మోసం ఇప్పుడు మా ఫ్రెండ్ అయితే అండి ఆచి తూచి అడిగేస్తున్నాండి. ఇందాక గడ్డలో దిగినప్పుడు కూడా కంగారుగా ఈ రాళ్ళ మీద అడిగేసినప్పుడు నాసుకు జారిపోయి పడిపోవడం వల్ల ఇక్కడైతే మా వాడు చాలా ఆలోచించి బాగా నడుస్తున్నాడండి. ఓయ్ అసలు మేము వేరే కొండపైకి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాండి. కానీ అండి ఒక తెలిసిన వ్యక్తి దారిలో కనిపించి ఎలాంటి వాటర్ ఫాల్స్ ఉంటుందని చెప్పాడండి. కానీ ఉంటుందో లేదో వాటర్ ఫాల్స్ అయితే తెలియట్లేదు. చాలా దూరం అయితే నడిచి వచ్చామండి. ఒరే వచ్చేసిన సింపుల్గా ఉండదు అది చూడు భయం కదరా బలివ్వకుండా మనుషులు. ఏముందమ్మా చిన్న ఇరవై ఐదు అరకు పాడేరు కన్నా బాగుంది మన ఏరియా. ఇక్కడే బాగుంది, అరకు చాలా ఇబ్బంది ఉంది కానీ ఎక్కే బాగా ఏముంది మన ఊరికి ఇంత దగ్గరలో మంచి మంచి ప్లేసులు అంటే మనకు తెలియకుంటున్నా. మనం అయితే మనకు అలవాటు వల్ల కొంచెం ఎక్కగలుగుతాం కానీ ఆ మాత్రం మాత్రం ఎక్కలేరు. ఇంకా ముందుకు కిలోమీటర్లు ఉంది కదా. లొకేషన్ చూపిద్దాం. మన అడవిలో వెళ్ళినప్పుడు ఇలా స్టడీ చేసుకొని వెళ్తేనే మంచిదండి. ఏమన్నా దారిలో ఉన్నా అటు ఇటు జరుగుతుంటాయి. అంటే ఇదైతే మనం రెగ్యులర్గా మనం తిరిగే ఏరియా కాదు కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. మన ఊరి సైడ్ అయితే మనం రెగ్యులర్గా తిరుగుతుంటాం. రెట్న వెళ్ళకపోతే అక్కడ ఉండిపోతాడు. బయలు దాటకని చెప్పాడా మనడు. సతీష్ బాబు కూడా మాత్రం చాలా జాగ్రత్త నడుస్తున్నాడు రా. ఇందాక అలా స్కిప్ చేశారు కదా. మరే ఎందుకు అడుగుతున్నారా? లొకేషన్ బాగుందనా? ఓకే అలాగే తెలుస్తున్నాయా? అయితే పెద్దగా ఏం వాటర్ ఫాల్స్ ఏమీ లేదండి. చిన్న గడ్డి ఉంది, దాని పైనుంచి నీరు పారుతుందండి. మేమైతే అండి చాలా రిస్క్ చేసి చాలా దూరం అయితే వచ్చాండి. ఒకసారి చూడండి ఈ నేల అంతా మొత్తం నాసు పడేసిందండి. ఇంకోండి రాళ్ళు మొత్తం నాసుతో ఉన్నాయండి. కానీ చాలా రిస్క్ చేసి నడుచుకొని అయితే వచ్చాండి. కానీ అంటే ఇక్కడ వాటర్ ఫాల్స్ కట్ట ఏమీ లేదండి. ఏదో చిన్న గడ్డ ఉంది, పైనుంచి కింద వాటర్ పారుతుందండి. కానీ మా వాళ్ళు నిరాశపడ్డారండి. ఇంత దూరం వచ్చాము గడ్డనే చూసాం తప్ప వాటర్ ఫాల్స్ లేదురా, చాలా దూరం వచ్చారా బాబు అన్నారండి. మొత్తం అయితే చాలా దూరం వచ్చాం కాబట్టి ఆ కిందకి వెళ్ళి ఏముందో ఏటో చూసుకొని అయితే వచ్చేస్తామండి. ఈ కొండపై నుంచి చూస్తండి ఆకాశం అంతా ఏదో కొత్త లోకంలో ఉందని ఒకసారి చూడండి. మొత్తం మీద మనం అనుకున్న ప్లేస్కి అయితే వచ్చామండి. ఇక్కడైతే పెద్దగా వాటర్ ఫాల్స్ ఏమీ లేదండి. కాకపోతే పైనుంచి వర్షాలు ఎక్కువ కురిస్తే వాటర్ ఫాల్స్లో ఉంటుంది. ఇక్కడైతే చూడండి ఇలా గడ్డలో అయితే వాటర్ పారుతుంది. కొంచెం ఏదో అలా ఫ్లో వస్తుందండి, అంతకు మించి ఏమీ లేదు ఇక్కడ. అయితే అండి ఈ కొండలు తిప్పడం వల్ల ఇదైతే సిదిగిపోయిందండి. మా వాడు సంచిలో చూసుకోకుండా గబుక్కుని ఎత్తేసాడు. చేతికి వెళ్తారా అలాగే వండుకు చితగొట్టి అనుకో నీటికి వస్తుంది. కొంచెం చేస్తాను.
తినండి మా వాళ్ళు శుభ్రం కొండలకి ఇచ్చేసానండి. వీళ్ళకి కూడా అలవాటు అండి, అప్పుడప్పుడు ఎక్కుతుంటారు. మనకు కూడా అలవాటే. మొత్తం అయితే ఇలా ఆకలి అన్నారండి. మనమైతే సోడిపిండి తీసుకొచ్చామండి. ఇప్పుడైతే అంబలు కాసుకొని తాగాలండి. ఇంకా అందుకే వీళ్ళకైతే ఏం చేయలేనండి. ఇప్పుడు నేను అంబలు కాసేస్తే కొంచెం ఎనర్జీ వస్తుంది, ఇంకా ముందుకు నడుస్తారు. ఇంక ఈడు భలే ఉంటాడండి చూడండి. ముందుగా సోడిపిండి అయితే మనోడు గిన్నెలో బాగా తిప్పుతున్నాడు, అందులో సాల్ట్ వేస్తున్నానండి. ఉప్పు కసం అయిపోతులే, ఉప్పు కసం కొన్ని నీళ్ళు వేసుకొని తాగితే మార్నింగ్ వాకింగ్ చేసినట్టు ఉంటుంది. అంబలు తాగి నీకు ఎనర్జీగా ఉంటుంది. తిప్పరా సతీష్, తిప్పరా. మా వాడైతే అంబలు బాగా తిప్పుతున్నాడు. తిప్పరా అమ్మా, చిన్న తిప్పమ్మా. మా వాడు తిప్పడంలో ఫస్ట్ అండి, బాగా తిప్పుతాడండి. పోతే ఇంకా అంబల్లో అయితే మనడు మట్టి పాత్రలు వేస్తున్నాడండి. మనం తాగ చూద్దాం ఇప్పుడు. ఇట్లా ఎంత వేసినా కనిపించట్లేదు, మూతి కాలిపోతుంది. చూసుకో, ఊదుకో కాలిపోతుంది, మూత కాలిపోతారే. కాలిపోయింది. ఇలా ఉన్నారు. ఉల్లిపాయలు ఎందుకు? ఉల్లిపాయలు ఎంచుకుంటే బాగుంటుంది. మరి ఉల్లిపాయ తేలేదు కదా. తేవాలి కదా మరి. ఉప్పు మేమైతే అండి 5 గంటలు స్టార్ట్ అయ్యామండి. ఈ కొండలు ఎక్కి దిగి రాబోతుకి కిందకి టైం అయితే అయింది. సూర్య భగవాన్ అయితే కిందకి వచ్చేస్తున్నప్పుడు మనకి కనిపించినాకే అంబలు అయితే వేడివేడిగా భలే ఉందండి. భలే జరుగుతున్నావు రామగోత్రాగా. భలే ఉంది ఇతోటి. బాబాయ్ తీసుకొచ్చేవారు బాను, మంచి గొప్పడు ఎంత తీసుకొచ్చేవారు. ఇంకా గుడ్డును చూసి కట్టేయమని నిన్ను చూసి వేసాడండి. మాకైతే అండి రాయి కింద ఒక పీత అయితే కనిపిస్తుందండి. చూడండి ఎంత సైలెంట్గా చూస్తుందో పీత. బయటికి లాగితే వస్తుంది కండి. ఇప్పుడు దాంతో మనకైతే ఏం పర్లేదు కాబట్టి దాన్ని అయితే అలాగే వదిలేద్దామండి. ఇదిగోండి. ఓ ఈ పీత అలా చూస్తున్నావేమ్మా, నిన్నేం చెయ్యలే మేము. మొత్తం మీద అంబలు అయితే తాగేసామండి. మా వాడిగా నాకేసాడండి. ఇప్పుడు టైం అయితే అయిందండి. ఇంకా మళ్ళీ బయలుదేరాలి ఇవన్నీ కడుక్కొని. పెద్దలు చిన్నలు అలాగే మా వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాం.